విజయనగరంలోని అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు వేగంగా సాగుతున్నాయి. ఆగస్టు 1న ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా విమానాశ్రయం ప్రారంభం కాబోతుంది. ఈ ఏర్పాట్ల కోసం 11 మంది మంత్రులతో కమిటీ వేసింది రాష్ట్ర ప్రభుత్వం. 3 లక్షల మంది ఈ వేడుకకు తరలి వస్తారని అంచనా వేస్తున్నారు. అంగరంగ వైభవంగా నిర్వహించబోతున్న ప్రారంభోత్సవంలో 16,000 మంది గిరిజనులతో ధింసా నృత్యం హైలైట్ గా నిలవబోతోంది. ఇదే అంశంపై మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు అసలు ఎలా జరిగాయి? అప్డేట్స్ ఏంటి? ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం చాలా వేగంగా జరుగుతున్నటువంటిది అయితే ఉంది. ఎందుకంటే ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం అసలు ఎప్పుడు జరుగుతుందని కొంత సందేహం ఉన్నటువంటి నేపథ్యంలో సీఎం చంద్రబాబు అటు ప్రధాని మోదీని కలవడం, అపాయింట్మెంట్ తీసుకుని ఆగస్టు 1వ తేదీన ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం చేయడానికి ముహూర్తం ఖరారు చేసినటువంటి నేపథ్యంలో భారీ బహిరంగ సభ, దాదాపుగా 3 లక్షల మందితో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి ఎయిర్పోర్ట్ అయితే అంగరంగ వైభవంగా ప్రారంభోత్సవానికి అయితే ఏర్పాట్లు చేసినటువంటిది అయితే ఉంది. 16,000 మంది గిరిజనులు, ముఖ్యంగా ఇటు గిరిజన ప్రాంతాలకు సంబంధించినటువంటి గిరిజనులతో దింసా నృత్యాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. అంటే కనీ విని ఎరిగిన విధంగా ప్రధాని నరేంద్ర మోదీకి వీళ్ళు ఘన స్వాగతం పలకడానికి ఏర్పాట్లు చేసినటువంటిది అయితే ఉంది. ముఖ్యంగా చూస్తే ఇన్సైడ్ అసలు ఆ టెక్నాలజీని యూజ్ చేసి ఎయిర్పోర్ట్ ప్రాంతం మొత్తాన్ని కూడా అభివృద్ధి చేసినటువంటిది అయితే ఉంది. ఇప్పటి వరకు ఏ ఎయిర్పోర్ట్ కి లేనటువంటి విధంగా మొత్తం లోపల టెక్నాలజీని యూజ్ చేశారు. ప్రతిదీ కూడా ఏ టెక్నాలజీతో ఉన్నటువంటి నేపథ్యంలో దాని ప్రధానికి వివరించడంతో పాటు అటు వస్తున్నటువంటి ప్రయాణికులకు కూడా ఒక అద్భుతమైన అనుభూతిని కలిగించేలాగా చేయడానికి దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేసినటువంటిది అయితే ఉంది. ప్రస్తుతం ఎన్ఎస్జీ కమాండర్ ఆధ్వర్యంలో ఈ ఎయిర్పోర్ట్ ప్రాంతం అయితే ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రోహిత్, థ్యాంక్ యూ రాజు.